అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓం నమో నారాయణాయ. వైష్ణవ సాంప్రదాయంలో వైకుంఠ ఏకాదశి ఒక అత్యంత మహత్తరమైన పర్వదినంగా భావింపబడుతుంది. విష్ణు పురాణాల ప్రకారం ఈ రోజున ఉపవాసం పాటిస్తూ శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవి సమేతంగా భక్తితో పూజించిన గృహాల్లో సిరి సంపదలు స్థిరంగా నిలుస్తాయని, అంతిమంగా మోక్షం భాగ్యం లభిస్తుందని విశ్వాసం ఉంది. ఈ ఏకాదశి కేవలం ఉపవాస దినమే కాకుండా విష్ణు భక్తికి పరాకాష్ఠగా చెప్పుకునే జాగరణకు ప్రతీకగా నిలుస్తుంది. అందుకే ఈ రాత్రి అంతా నామ సంకీర్తనలు, భజనలు, భాగవత కథా శ్రవణంతో గడిపితే జన్మ జన్మ బంధాల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. శేషతల్పంపై విశ్రాంతి తీసుకునే ఆ శ్రీమన్నారాయణ్ణి దర్శించుకోవటానికి ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరి ఆ దేవతలతో పాటు స్వామివారి భూలోకానికి అవతరించే శుభగడియగానే వైకుంఠ ఏకాదశిగా భావిస్తారు. ఈ పవిత్ర రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం లేదా వైకుంఠ ద్వారం దర్శనం పొందితే గత జన్మ పాపాల నుండి నశించి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. స్వామివారిని దర్శించుకొని ఉపవాస నియమాలతో పూజ చేసిన వారికి జీవితంలో అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని పురాణాలు వివరిస్తాయి. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి తిథి డిసెంబర్ 30వ తేదీ అంటే మంగళవారం నాడు ఉదయం 7:51 నుండి ప్రారంభమై మరుసటి రోజు డిసెంబర్ 31వ తేదీ ఉదయం 5:01 కొనసాగుతుంది. సూర్యోదయ తిథిని ఆధారంగా తీసుకొని ఈ పండుగను డిసెంబర్ 30వ తేదీన జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజున తెల్లవారుజామునే వైష్ణవ ఆలయాల్లో ద్వార దర్శనం ప్రారంభమై భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని పురాణ గాథలు చెబుతున్నాయి. కొందరు ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులకు సమానమైన పుణ్యఫలాన్ని ఇస్తుందని కూడా చెబుతారు. అలాగే ఈ రోజునే పాలకడలి నుంచి అమృతం ఉద్భవించిందని, మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన గడియ కూడా ఇదే ముక్కోటి ఏకాదశి అని భక్తుల విశ్వాసం. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందు రోజు అంటే దశమి నాడు తేలికపాటి ఆహారం తీసుకొని మనస్సును శుభ్రంగా ఉంచాలి. ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలోనే లేచి స్నానం చేసి, బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున 4 గంటలకే లేవాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించి శ్రీ మహావిష్ణువు సంకల్పంతో పూజ చేయాలి. ఆ రోజంతా అన్నాన్ని వర్ణించి శరీర శక్తిని బట్టి పూర్తిగా నిరాహారంగా లేదా పండ్లు, పాలు వంటి పలహారంతో ఉపవాసం ఆచరించవచ్చు. ఉపవాసం శరీరానికి కష్టపెట్టడం కోసం కాదు, మనసుని భగవంతుడి వైపు మళ్లించడం కోసమే అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. రోజంతా గోవింద నామస్మరణ, విష్ణు సహస్రనామ పఠనం, భగవద్గీత పారాయణం లేదా భాగవత కథ శ్రవణం చేయటం అత్యంత శుభప్రదం. ఇవన్నీ చేయలేని వారు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కోరుకున్న కార్యాలు విజయవంతమవుతాయని నమ్మకం ఉంది. రాత్రివేళ జాగరణ చేస్తూ భజనలు, నామ సంకీర్తనలు చేస్తే విష్ణు భక్తి సంపూర్ణమవుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. మరుసటి రోజు ద్వాదశి నాడు స్నానం చేసి ఆ శ్రీ మహావిష్ణువుని పూజించిన తరువాత
దానం చేసి ఉపవాసాన్ని విరమించాలి. ఈ విధంగా వైకుంఠ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి పాప విమోచనం కలిగి కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయని విశ్వాసం. ఈ పవిత్ర రోజున కొద్దిసేపైనా భక్తితో ఆ శ్రీమన్నారాయణ్ణి స్మరిస్తే మన ఇంట ఉన్న ఒక చిన్న వైకుంఠంగా మారుతుందని భావిస్తారు. గోవింద గోవింద. ఓం నమో నారాయణాయ వాసుదేవాయ నమో నమః. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. స్వస్తి. ఓం నమో నారాయణ.